హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎల్పీ వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఇవాళ సండే అనమాట. ఇంట్లో నాన్ వెజ్ ఏం లేదు. చెట్టుకున్న వంకాయలు కట్ చేసి చేస్తున్నా వంకాయ కర్రీ. చూడండి, వంకాయలు మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం ఫ్రై లాప్ చేసుకుంటే కొంచెం అన్నం ఎక్కువ ఉన్నా కొంచెం కూర ఉన్నా సరే ఆయిల్తో కూర మొత్తం కలుస్తుంది, అన్నం మొత్తం కలుస్తుంది అనమాట. మంచిగా తినేయచ్చు. చూడండి, నేను అంటే 4 భాగాలుగా చేయట్లేదు, అట్లా కాయనే కోసేసి వదిలేస్తున్నా. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మీరు చేస్తేనే కొంచెం నాకు ఏమేమి చేయాలన్నా ఒక ఐడియా వస్తుంది. ఫాస్ట్గానే అయిపోతుంది వంకాయ కూర, తొందరగా అయిపోతుంది తెలుసా వంకాయ కూర. మా పిల్లలు అంటున్నారు పక్క నుంచి, మమ్మీ చేయి కట్ అవుతుంది స్లోగా కొయ్యి అంటున్నారు. మా అల్లుళ్ళు మేనగోడలు మొత్తం ఇంట్లోనే ఉన్నారు, సండే కదా. చిక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేసిన రోజు ఏమవుతుందంటే సీరియస్గా ఒక్కదాన్నే కదా, ఆ గ్యాసు, ఆ కళాయి నేను తప్ప వేరే ఏమి ఉండవు. అట్లా అలవాటు అయిపోయింది. ఒకసారి ఇప్పుడు ఈ మధ్య వీడియోలు కాబట్టి అలవాటు అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ ఎప్పుడు లేడీస్ అనేవాళ్ళు ఆ వంట అదే కదా, ఏదైనా ఉంటే మనసులోనే మాట్లాడుకుంటారు, బయటకు మాట్లాడుకోలేరు. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఒక్కొక్కటి ఐటెం చెప్పుకుంటూ మాట్లాడుతుంటే మాకు మంచిగా అనిపిస్తుంది, అవి మంచిగా కర్రీ కూడా చేసినట్టు అనిపిస్తుంది, కొంచెం తెలిసినట్టు కూడా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, వంకాయ మొత్తం కట్ చేసిన ఆయిల్ వేసేసుకున్నాం కదా. పసుపు వేసుకుందాం ఒకసారి. పసుపు వేసుకొని ఒకసారి తిప్పేద్దాం. ఏంటో ఒకళ్ళమే ఉంటే ఆకాశానికి నిచ్చెన లేస్తాం, కానీ ఏం ఆలోచిస్తామో కూడా తెలియదు కదా. ఏదైనా ఆడవాళ్ళు గ్రేట్ బ్రో. మంచిగా చూడండి, ఆయిల్ ఎక్కువ వేస్తే అట్లా ఆయిల్ ఎక్కువ వేసినాం అనుకో కర్రీ కొంచెం వేసుకున్నా సరే అన్నం మొత్తం కలుస్తుంది, అన్నం మొత్తంతో తినచ్చు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. వీడియో మాత్రం మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నచ్చితేనే మాత్రమే లైక్ చేయండి. ఒకసారి తిప్పేద్దాం. ఈ సండే వచ్చిందంటే మా వాళ్ళు నేను కెమెరా పట్టుకుంటా, నేను ఫోన్ పట్టుకుంటా అని వాళ్ళు గొడవ అవుతున్నారు. అగోండి, ఆయిల్లో మంచిగా స్నానం చేస్తానే అనమాట వంకాయలు. చూడండి, మంచిగానే ఉన్నాయి. ప్లేట్ పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం. ఎల్లిపాయలు దంచుకొని వేసుకుందాం ఒకసారి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఎప్పుడైనా గమనించారో లేదో, కరివేపాకు వేస్తే కొంచెం కరివేపాకును పుదీనా వేస్తే కొంచెం కూర సప్పదనం అని వస్తుంది. అది నిజమేనా లేకపోతే నా అపోహనో తెలియదు. కొంచెం మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. మీతో పాటు నన్ను కూడా ఒక స్థాయిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, మంచిగా మెత్తగా అయిపోయాయి కదా. చూడండి, నాకు అదేమో అలవాటు, ఒక్కొక్కటి కూర్చోడం అలవాటు, అట్లయితేనే ఉడికిందని తెలుస్తుంది నాకు. ఊరికే తిప్పుతూనే ఉంటా, అంటే తిప్పడం వల్ల కూడా కర్రీ టేస్ట్ వస్తుందని ఒక మైండ్ సెట్లో ఉంటాను నేను. అందుకని అట్లా. వంకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, ఫేవరెట్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. మా దాంట్లోనే చాలామంది ఉన్నారు అనమాట. కొంచెం కారం వేసుకుందాం, ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. పట్టించిన కారమే, అంత కారం ఏమి ఉండదు, తక్కువనే ఉంటుంది. పిల్లలు తింటారు, మా పిల్లలు కొంచెం స్పైసీగా కూడా తింటారు, కాకపోతే కొంచెం వేసిన. ఒక 5 minutes అట్లా ప్లేట్ పెట్టుకొని ఉంచుకుంటే మాత్రం కంప్లీట్గా అయిపోతుంది. చూడండి, నూనె మాత్రం మామూలుగా కనిపించట్లే. సో ప్లేట్ పెట్టేద్దాం.
ఒకసారి తీసి చూద్దాం. అయిపోయింది. అన్నిట్లలో మసాలా వేస్తే ఏమైంది, చిన్నపిల్లలు కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో అని, అందుకని ఇక కడుపులో మంట అలా వస్తుందేమో అని కొంచెం మసాలా అనేది అవాయిడ్ చేసిన. మసాలా ఏమి వేయలేదు, నార్మల్గానే ఎల్లిపాయ దంచేసిన. ఎల్లిపాయ మంచిది కాబట్టి అది అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.